మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుత. ముందుగా హెడ్లైన్స్. జనగామ జిల్లాలో 15,000 మందితో వజ్రోత్సవాలు. ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. కుత్బుల్లాపూర్లో వైభవంగా వజ్రోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు. గోసామహల్లో ఆసరా పంపిణీ అడ్డుకున్న బీజేపీ నాయకులు. ఆందోళనకారులను తరిమికొట్టిన పోలీసులు. ఈటెల రాజేందర్ సస్పెన్షన్ దారుణం. సీఎంపై మండిపడ్డ ముషీరాబాద్ కార్పొరేటర్. ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున 15,000 మందితో ప్రారంభించిన జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీ సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. भारत माता की जय तेलंगाना. కాంగ్రెస్ సమర్థించడము, కాంగ్రెస్ పాలనలో వాళ్ళ రాష్ట్రాల్లో లేదు, ఇటు బీజేపీ రాష్ట్రాల్లో లేదు. కాబట్టి రెండు ఒక్కటై ఇలా కేసీఆర్ గారికి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి, తెలంగాణకి ఇబ్బంది పెట్టాలని చెప్పి రావాల్సిన వాటాను కూడా రాకుండా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు దేశానికి ఆదర్శమైన అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. త్రాగునీరులో, సాగునీరులో, పట్టణీకరణ, పారిశ్రామికరణ, వైద్య రంగంలో, విద్యారంగంలో, అన్ని రంగాలలో కూడా దేశానికి ఆదర్శంగా నిలిచే మాదిరిగా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ దేశం స్వాగతిస్తుంది. ఇవాళ మన సెక్రటేరియట్కి అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఎమ్మెల్యే వివేకానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదట కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులతో కలిసి ఎమ్మెల్యే వివేకానంద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుండి వేలాది మందితో కలిసి ర్యాలీగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి చేరుకున్నారు. జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సింగర్లు శ్రీరామచంద్ర, పర్ణిక మాన్య, సాహితీ, చాగంటీలు దేశభక్తి ఇతర పాటలతో అందరినీ అలరించారు.
గోసామహల్ నియోజకవర్గంలో ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తుండటంతో ఓర్వలేక వారు ఇలా ప్రవర్తిస్తున్నారని మంగళహాట్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ సింగ్ ఆరోపించారు. హోంమంత్రి సమక్షంలో కార్డులు పంపిణీ అడ్డుకోవడం సహించలేనిదన్నారు. జై శ్రీరామ్ జై భారత్ అంటూ కార్యక్రమంలో నినాదాలు చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగడం సరికాదన్నారు. చివరకు ఆందోళనకారులకు అక్కడి నుంచి పోలీసులు తరిమి కొట్టారు. రానున్న రోజుల్లో ప్రజలే బీజేపీకి సరైన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. संघर्ष करो, हम तुम्हारे साथ हैं। भाजपा पर संघर्ष करो, हम तुम्हारे साथ हैं। भाजपा पर संघर्ष करो, हम तुम्हारे साथ हैं। जय जय माता, भारत माता, भारत माता की जय। మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలంగాణ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ దగాకోర్తనానికి నిదర్శనమని ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ అన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అందరికీ నమస్తే. నేను సుప్రియా నవీన్ గౌడ్, ముషీరాబాద్ కార్పొరేటర్. ప్రశ్నించే గొంతులను నొక్కుతున్న సీఎం కేసీఆర్ హుజురాబాద్ బై ఎలక్షన్లో టీఆర్ఎస్ని మట్టి కర్పించి గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర గారిపై కక్ష సారింపు జరుగుతుంది. దీనికి ఆయనని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వారిపైన ఇంత కక్ష, ఇంత విపక్ష ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాం. వారిని సస్పెండ్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. అలాగే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో మీకు విలువలు తెలిసినట్టయితే అప్పుడు మీరు చేసిన చర్యలు మర్చిపోయారా? అప్పుడు మీరు గవర్నర్పై బడ్జెట్ పేపర్లు చింపి పారేయడం కానీ, దుర్భాషలాడడం కానీ అవన్నీ మీరు మర్చిపోయి మీరు ఇప్పుడు చిన్న చిన్న కారణాల వల్ల వారిని సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మీ సిగ్గుమాన చర్యలకు, మీ భాషలను కూడా ప్రజలు సిగ్గుపడుతున్నారు. కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపడం ఖాయం, అలాగే మిమ్మల్ని గద్ద దింపడం కూడా ఖాయమే. మిమ్మల్ని తప్పకుండా మీ బొంద పెట్టడం ఖాయమని మేము చెప్తున్నాము. అలాగే పింకీస్ బీ రెడీ. భారత్ మాతాకి జై. జై హింద్. జగిత్యాల జిల్లా కోరుట్లలో వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సాగర్రావు ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి జూనియర్ కాలేజీ వరకు భారీ ర్యాలీ తీశారు. భారీ బహిరంగ సభకు కోరుట్ల, మొట్పల్లి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, మెట్పల్లి కమిషనర్ సల్వాది సమ్మయ్య,
ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఎంఆర్ఓ నడిమెట్ల సత్యనారాయణ, టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా సమైక్య సభ్యులు పాల్గొని సభను విజయవంతం చేశారు. సభా ప్రాంగణం అంతా జై కేసీఆర్, జై జై తెలంగాణ, జై విద్యాసాగర్ రావు నినాదాలతో మారుమోగింది. ఇక్కడ మా హరిశంకర్ కలెక్టర్ గారు అన్ని విషయాలు చెప్పారు. అవన్నీ కూడా వేరే మీరే ఎక్కువ చెప్పారు. చాలా ఇక్కడ పాత చరిత్ర అంతా కూడా చెప్పారు. మన భారతదేశానికి స్వతంత్రంగా వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్యక్రమంలో సందర్భంగా ఈ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ వజ్రోత్సవాలు చేయాలని చెప్పి ఆదేశానుసారం ఇలా మన కొట్ల నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు జరుగుతున్నాయి. మన నియోజకవర్గంలో కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ వజ్రోత్సవ కార్యక్రమం చేసుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వజ్రోత్సవాలు తెలంగాణ పోరాటంలో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు మరియు భాష యాస ప్రపంచ దేశాలను దాటి చెప్పాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచన. ఇంటి కార్యక్రమం భాగంగానే ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి తలమున్నితమైన నియమిస్తున్న సచివాలయానికి ప్రపంచ మేధావి నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని నిర్ణయించుకున్న తెలంగాణ రాష్ట్రానికి కాక భారతదేశానికి గర్వకారణం. వీటితో పాటు దళిత బంధు కార్యక్రమాలు కానీ దళితులందరూ కూడా దళితులను కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాలని చెప్పి చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదేవిధంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారత్లో 60 ఏళ్లు స్వయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రం కోసం పోరాటం చేసి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిని చూసుకోబోతున్న విషయం మీ అందరికీ తెలుసు. వారి దార్శనిక పాలన దీర్ఘ ఆలోచన వల్ల వచ్చే భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండటానికి రైతులకు 24 గంటల కరెంటు కానీ అదేవిధంగా రంగంలో నీటిపారుదల రంగంలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ ప్రాజెక్టు నిర్మాణం కానీ గడిచిన కాలంలో 130 నుంచి 140% ఫలితాన్ని వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మన తెలంగాణ రాష్ట్రానికి తోడ్పడింది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచం కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్లో ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ సురేష్ కుమార్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. గ్రౌండ్కి రావడం ప్రారంభమైంది. ఇప్పుడు తెలంగాణ సంస్కృతి సారథి వారు ఐదుగురు విద్యార్థులను ముందుకు పంపించవలసిందిగా కోరుచున్నాను. 5 విద్యార్థులను అందరూ గమనించాలి. ఈ కార్యక్రమం జాతీయ గీతంతో ముగుస్తుంది. జాతీయ గీత అనంతరం जलधि तरंगा तव शुभ नामे जागे जय गाता जन गण मंगलदायक जय हे जय हे जय 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 हे
వరంగల్ జిల్లాలోని జాతీయ ఆదర్శ గ్రామం మరియాపురంలో లూడ్ మాతా క్యాథలిక్ చర్చ్ ప్రాంగణంలో ఫాదర్ రాజా ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ అల్లం బాలరెడ్డి కుమారుడు అల్లం ప్రవీణ్ రెడ్డి 7వ వర్ధంతి సంతాప వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తన కుమారుడు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, మరియాపురం నిర్మల మాత సభ్యులు, మహిళా మండలి సభ్యులు, సిస్టర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. నేనే కాదు, బాబాయ్, పెద్ద నాన్న అందరం పోతున్నాం, అక్కడే ఉంటున్నాం ఆ పూట అని అంటే కాదు డాడీ, నానమ్మ లేదు, మీరు నానమ్మతోటే ఉండాలి అని చెప్పి నాకు తల్లి తప్పకుండా నువ్వు చెప్పినాక నీ మాట కాదని చెప్పి వాడికి డాడీ ఇంకొకటి 2 నెలలకు మించి బతుకము. సో మీరు ఎంతో కష్టపడి సంపాదించిన ఈ ఆస్తిని నా భాగం కూడా ఇవ్వాలనుకుంటున్నారా? మరి ఇస్తే నేను ఉన్నాను కదా, అప్పుడేంటిది మీ ఆలోచన అని అడిగినాడు వాడు. నేను చెప్పినాను అదేం లేదు నాన్న, నీ భాగం నీదే, ఖచ్చితంగా మీకు పెడతాం అంతది, దాన్ని నువ్వేం చేయమంటే అది చేస్తాం, అది నువ్వు మమ్మీకే దాని బాధ్యత తప్పచెప్పు అని కూడా నేను కోరటం జరిగింది. వాడు వెంటనే వాడి కోరిక మేరకు 4 భాగాలు చేయటం, 15 రోజుల్లోనే నేను 3 భాగాలు, ఒక భాగాన్ని నేను నా భార్య కలిసి, అంటే నాకు 1/8% నాకు రావటం జరిగింది. దాంట్లో భాగంగానే నాకు జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో 15,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని స్థానిక శివాజీ చౌక్ వద్ద మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు, కవులు జాతీయ జెండాలు చేతబట్టుకుని ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ నుండి ర్యాలీ ప్రారంభమై ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా, నాగేశ్వరరావు వాడ, గుల్జార్ మసీద్, గాంధీ చౌక్, బుధవార్పేట, అంబేద్కర్ చౌక్లో మీదుగా కొనసాగింది. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియానికి చేరుకొని జాతీయ గీతాలాపన చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 17వ సెప్టెంబరు మనకు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నైజాం స్టేట్ అంటే ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, బీదర్, గుల్బర్గా, రాయచూర్ అవన్నీ కలిపి 16 జిల్లాలతో మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటిది. మనకు 1947వ సంవత్సరంలోనే స్వతంత్రం వచ్చినప్పుడు 15 ఆగస్టు నాడు అప్పుడు హైదరాబాదు రాచరిక పరిపాలనలో ఉన్నది. ఒక సంవత్సరం తర్వాత అంటే 47 అంటే 48లో మనకు 17వ సెప్టెంబర్ నాడు మరి అదేవిధంగా రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలనకు రావడం జరిగింది.
అందరు గట్టిగా సపోర్ట్ మన గౌరవ ముఖ్యమంత్రికి. వరంగల్ నగరం ఎంతో మంది సమరయోధులకు జన్మనిచ్చిందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా కొట్లాడిన మొగలయ్య గౌడ్, భూపతి కృష్ణమూర్తి, ఇటికాల మధుసూదన్ రావు ఈ మధ్యనే మృతి చెందిన కమలమ్మకు శిరస్సు వంచి అభివందనాలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని పోషమ్మ మైదాన్ జంక్షన్ నుండి సీకేఎం కాలేజీ వరకు అధికారులు, విద్యార్థులు, నాయకులు జాతీయ జెండాలను పట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో ఇప్పటికే 1100 కోట్లకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు, లాస్ట్ మంత్ 15 రోజులు మనం స్వతంత్ర వజ్రోత్సవాలు కార్యక్రమాలు చేసుకున్నాం. మన 1947లో బ్రిటిష్ దగ్గర నుంచి మనం స్వతంత్రం తీసుకునేటప్పుడు ఇప్పుడు మనం గుర్తించే భారతదేశం చాలా రకరకాల ప్రాంతాలు ఉన్నాయి. అంటే దాదాపు 565 ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. అంటే చిన్నది పెద్దది రాజులు. రేపు భవిష్యత్తులో కూడా ఇదే జాతీయ సమైక్యతను ముమ్మాటికి నిర్వర్తిస్తాం, ముందుకు తీసుకుపోతాం. కేసీఆర్ గారి ఆశయాలను నిర్వర్తిస్తామని కూడా ఈ సభ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మా అక్క చెల్లెల అన్నదమ్ముల నడుపున, వేదిక మీద ఉన్నటువంటి నాయకుల నడుపున ఈ రోజు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాం. జాతీయ సమైక్యతే ఈ దేశానికి ప్రతిశివంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు పోతామని కూడా తెలియజేసుకుంటూ పేరు పేరున ఈ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా మందనిలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా పాత పెట్రోల్ బంక్ నుంచి కాలేజ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ పుట్టా మధు మాట్లాడుతూ 3 రోజుల పాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఒక వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వాల్సి ఉండగా అలా ఇవ్వకుండా గంటల తరబడి పిల్లలను ఎండలో నిలబెట్టి ర్యాలీ అనంతరం పంపించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సబ్బండ వర్ణాలు ఒక దగ్గరికి వచ్చి మన యొక్క సమైక్యతను చూపించి ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దెదించి తెలంగాణ రాష్ట్ర 60 సంవత్సరాల కలను నెరవేర్చుకున్నామో అదే స్ఫూర్తితో ఇవాళ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని మరి తెలంగాణ భారతదేశంలో కలిసిన రోజును పురస్కరించుకొని 17వ తేదీని పురస్కరించుకొని మరి ఈ రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలు మరి స్వేచ్ఛగా ప్రేమ అనురాగాలతోటి తెలంగాణ అంటే గంగా జమున తైజీబ్ అనే ఒక సామెతకు నిర్వచనంగా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వంగా నిర్వహించి తెలంగాణ ప్రజల లోపల మళ్ళొకసారి సమైక్యత స్ఫూర్తిని చూపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ భారతదేశంలో ఎవరు ఏ విధంగా మానీయులను మరి స్మరించుకుంటా ఉన్నారో చాటి చెప్పడానికి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒకటే వర్గానికి చూపించి చిన్నగా చేసినటువంటి గతంలో ఉన్న వాళ్ళకి, ఈ రోజు ఉన్న వాళ్ళకి ఇంకా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక ఎస్సీలకు మాత్రమే పరిమితం చేసినటువంటి వాళ్ళకి ఇలా దేశవ్యాప్తంగా కనువిప్పు అయ్యే విధంగా ఈ వారోత్సవాల సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మనకు ఈ రాష్ట్రానికి అన్ని విధాల ఇవాళ పథకాలను అందించేటువంటి, ఇవాళ అన్ని కార్యక్రమాలను అందించేటువంటి మన సచివాలయానికి, మన సెక్రటరేట్ కి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టిన విషయాన్ని ఇవాళ దేశమంతా కూడా గమనించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు చెప్పాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంత చిన్నగా చేసినటువంటి వాళ్ళు ఇవాళ తల ఎక్కడ పెట్టుకుంటారో ఇవాళ గ్రామాల చర్చ జరగాల్సిన అవసరం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఉన్నదనే విషయాన్ని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కులాలు మతాలకు సంబంధం లేకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనగామ జిల్లాలో 15,000 మందితో వజ్రోత్సవాలు, ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. కుత్బుల్లాపూర్లో వైభవంగా వజ్రోత్సవ వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు.
గోసామహల్లో ఆసరా పంపిణీ అడ్డుకున్న బీజేపీ నాయకులు, ఆందోళనకారులను తరిమి కొట్టిన పోలీసులు. ఈటెల రాజేందర్ సస్పెన్షన్ దారుణం, సీఎంపై మండిపడ్డ ముషీరాబాద్ కార్పొరేటర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యో సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల DTCP అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.